జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో అరకొర వసతులతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే విద్యాశాఖ అధికారులు సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్వి జిల్లా నాయకులు దిలీప్ కుమార్ డిమాండ్ చేశారు. భూపాలపల్లిలోని ప్రభుత్వ పాఠశాలను బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో బీఆర్ఎస్వి జిల్లా నాయకులు కొల్లోజు దిలీప్ కుమార్ భోజనం చేస్తూ విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదని, అలాగే అరకొర సౌకర్యాలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. విద్యాశాఖ అధికారులు సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి స్థానిక గవర్నమెంట్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. ఈ పాఠశాల చూసుకున్నట్టయితే పాఠశాల చుట్టుపక్కల బ్యాక్ సైడ్ ఉన్నటువంటి పరహారి కూడా లేదు. అలాగే మనకు 500 మంది పిల్లలు విద్యార్థులు ఉన్నా వాళ్ళకు సరిపడా యూరిన్ టాయిలెట్స్ లేవు. ఒక 4-5 టాయిలెట్స్ ఉంటాయి. ఆ టాయిలెట్స్ లో ఈ 500 పోవడం అనేది బాగా ఇబ్బందిగా మారింది. మళ్ళీ చూసుకున్నట్టయితే డ్రైనేజ్ సమస్య ఉంది. డ్రైనేజ్ వాటర్ పోయేదానికి సౌకర్యాలు కూడా లేక పిల్లలు బాగా దోమలకు దీనికి బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ విద్యార్థులతో పాటు మేము కూడా కూర్చొని ఇవాళ ఫుడ్ తిన్నాం. ఫుడ్ కొంచెం బాగాలేదు. ఆ పిల్లల్ని అడిగి మేము తెలుసుకున్నప్పుడు పిల్లలు ఏం చెప్పారంటే అప్పుడప్పుడు ఫుడ్లో ఎంటుకలు వస్తున్నాయి, పురుగులు వస్తున్నాయి, ఒకటే కూర వండిందే వండి అది పెడుతున్నారు అని చెప్తున్నారు. ఈ స్థానిక ఎంఈఓ గారైనా లేకపోతే డిఈఓ గారైనా ఈ స్కూల్ను సందర్శించి స్కూల్ యొక్క ప్రాబ్లమ్స్ను తెలుసుకొని పై అధికారులకు చేరవేసే విధంగా చూడాల్సిందిగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఈ స్కూలు ఇప్పటి నుంచే కాదు, ఈ స్కూలు భూపాలపల్లి పుట్టినప్పటి నుంచే ఉన్న స్కూలు. అంటే మహా మేధావులు చదివినటువంటి స్కూలు. ఈ స్కూలుకు చాలా ప్రాముఖ్యత ఉన్నది కాబట్టి కంపల్సరీ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్నది, మున్సిపాలిటీ పరిధిలో ఉన్న స్కూల్ కాబట్టి కంపల్సరీ అధికారులైనా, డిఈఓ గారైనా, కలెక్టర్ గారైనా ప్రత్యేక చొరవ తీసుకొని ఈ స్కూల్ని సందర్శించి స్కూల్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాల్సిందిగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.